కనుక శ్రీవైకుంఠంలో ఇటువంటి మోక్షాన్ని పొందటానికి కావలసిన అన్ని విధాలైన వసతులు అనండి, లేక అన్ని విధాలైనటువంటి యోగ్యతలు అక్కడ ఉన్నాయి అన్న విషయం మనకి తెలియచేస్తూ ఉన్నారు. అథవా యత్ మద్గిరాం దుర్గ్రహం, ఏ ప్రదేశమైతే నా వాక్కులకు కూడా అందకుండా ఉండదో. నా వాక్కులంటే నువ్వు అంత గొప్పవాడివంటాయా? అవును, గొప్పవాడినే. ఎందుకు గొప్పవాడివి అంటే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని నేను పొందాను కదా. మొట్టమొదటే ప్రార్థన చేశాం కదా మనము, అమ్మా నా నోట్లో నుంచి వచ్చే మాటలు నీ నోటి ద్వారా వచ్చిన మాటల వలే చేసేయమని చెప్పి అన్నాం. అంటే నువ్వే నా నోటి ద్వారా పలికించేయి అని చెప్పాం. ఇప్పుడు నేను పలుకుతున్నానంటే ఎవరు పలుకుతున్నట్టు? లక్ష్మీదేవి పలుకుతున్నట్టేగా. ఈ లక్ష్మీదేవి పలుకులకు అందనటువంటిది కూడా ఏదైతే ఉన్నదో అది కదా ఇంకా శ్రీవైకుంఠం. అంటే ఇంకా అంతకు మించి ఇంకేం ఉండటానికి అవకాశం లేదు. ఆ శ్రీవైకుంఠం యొక్క వైభవాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా వర్ణించలేకపోతే ఉండవచ్చునేమో కాక. వాచోయదీయ విభవస్య తిరస్క్రియాయై అని చెప్పి అంటాం. ఒకవేళ గనక మనము దాన్ని ఏదో విధంగా వర్ణిద్దామని చెప్పి ప్రయత్నం చేస్తే ఏమవుతుందో తెలుసా? దాని గొప్పదనం తగ్గిపోతుంది, మన గొప్పదనం పెరగటం తర్వాత విషయం. ఎందుకని ఈ సాధారణమైన వర్ణనల చేత వైకుంఠం యొక్క గొప్పదనం తగ్గిపోతుంది. కనుక ఆ వైకుంఠం యొక్క గొప్పదనాన్ని తగ్గించినట్లు అవుతుందే నేను ఈ విధమైన వర్ణనలు చేస్తే. అదా నేను చేయదగిన పని కాదు కదా. వైకుంఠం యొక్క గొప్పదనాన్ని పెంచే రకంగా మాట్లాడాలి కదా. సరే, ఏదైనా కానివ్వండి. ఇప్పుడు మనం చెప్పిన ఈ విశేషాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎవరికి సంబంధించినటువంటివి? ఏమిటి? మన మనస్సుకు అందనటువంటిది, ఈ ప్రకృతికి దూరంగా ఉండేటువంటిది, ఈ అంధకారం నుంచి దూరంగా ఉండి నిత్యం ప్రకాశం కలిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో, ఏదైతే పరమాద్భుతమైనటువంటిదిగా ఉన్నదో, ఏది కాలానికి అతీతమైనదిగా ఉన్నదో, ఎక్కడికి పోయిన తరువాత దేవలోకం కూడా మనకి గొప్పగా అనిపించదో, ఎక్కడ ఏదైతే సాయుధ్య మోక్షానికి పుట్టినిల్లు అయినటువంటిదో అటువంటి ఒక ప్రాంతం ఏదైతే ఉన్నదో ఏది అది అంటే శ్రీవైకుంఠం. అక్కడుండేవాడెవడు? శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు అటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క విష్ణో తత్పరమం పదం తవకృతే సమాంనాశిషు అని చెప్పి అంటున్నాడు. భగవంతుని యొక్క ఆ ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని అందరూ ఎందుకోసం పొగిడారో తెలుసా అమ్మా? సమాంనాశిషు అని చెప్పి అంటున్నాడు. పొగడటానికి కారణం ఏమిటి అనంటే నీకోసమే. నీవు అక్కడ ఉండటం వలన వైకుంఠేతు పరే లోకం శ్రియాసార్థం జగత్పతి ఆస్తే అని అన్నాం. ఆ పరలోకమైన వైకుంఠంలో లక్ష్మీదేవితో కూడిన శ్రీమన్నారాయణుడు నివాసం ఉంటాడు అని మనకి పెద్దలు చెప్పిన మాట. ఇప్పుడు ఆ విష్ణుమూర్తి అక్కడెక్కడో ఉన్నాడు కదా, ఆయన్ని మనం ఎందుకు పొగట్టము? ఏం అవసరము అంటే ఆయన కోసం కాదు, నీ కోసం పొగుడుతున్నాం. ఎందుకని? నువ్వు అక్కడ ఉంటావుగా, నిరంతరం ఆయనతో కలిసి ఉంటావుగా, నిత్యానపాని అయినటువంటి తల్లివి కదా నువ్వు. ఆయనతో కలిసి ఉంటావనే ఉద్దేశ్యంతో, నిన్ను చేరాలనేటువంటి కోరికతో మేము నిన్ను ప్రార్థిస్తున్నాము. తద్వారా ఆ శ్రీమన్నారాయణుడు కూడా ప్రార్థిస్తే ప్రార్థించవచ్చు కాక అని ప్రధాన ఉద్దేశం ఏమిటి అనంటే నిన్ను ప్రార్థించటమే అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ మనకి పరాశర భట్టర్ మహానుభావులు వారు ఆ తల్లి యొక్క వైభవం కోసమే, ఆమె ప్రాపకం కోసమే మనందరం కూడాను ఆ శ్రీమన్నారాయణ్ణి ఆశ్రయించి ఉన్నాము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. యదూరే మనసో యదేవ తమసః పారే యదత్యద్భుతం
యత్కాలాదపచేళిమం సురపురీ యద్గచ్చతో దుర్గతి సాయుజ్యస్య యదేవ సూతిరథవా యద్దుర్గ్రహం మద్గిరాం తద్విష్ణో పరమం పదం తవ కృతే మాతః సమాంనా శిశుః. తల్లి, నీకోసం మేమందరం కూడా ఆ శ్రీవైకుంఠనాథుణ్ణి ప్రార్థన చేస్తున్నామని చెప్పి ఈరోజు అమ్మని గురించి ప్రార్థన చేసుకుని మరొక శ్లోకం ద్వారా ఆ తల్లి వైభవాన్ని మనం తెలుసుకుంటూ మరింత చక్కగా ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగుదాం. అంతవరకు స్వస్తి.